హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని ఒక రంగుల ప్రపంచంలోకి తీసుకువెళ్ళబోతున్నాను. రంగుల ప్రపంచమా? అదేంటి అని అనుకుంటున్నారా? అదే అండి, మనం ఈరోజు మన హోలీ పండుగ గురించి మాట్లాడుకోబోతున్నాము. హోలీ, ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ దేనికి ప్రతిరూపం? మనం మన రంగుల ప్రపంచంలోకి వెళ్ళి తెలుసుకుందాం. మీకు తెలుసా, హోలీ పండుగ 2 రోజులు జరుపుకుంటారని? మొదటి రోజు హోలికా దహనం. భోగి మంట వేసి ఆ భోగి మంటలలో రాక్షసి హోలిక దహించబడినదిగా భావిస్తారు. అలాగే మన జీవితంలో ఏదైనా చెడు విషయం ఉంటే ఆ మంటలలో చెడు అంతా దహించిపోతుందని భావిస్తారు. అవును, ఇంతకీ ఈ రాక్షసి హోలిక ఎవరు? కథలోకి వెళ్తే, పురాణాల ప్రకారం రాక్షసులకు రాజు అయిన హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి తనని చంపటం అసాధ్యం అయ్యేలాగా బ్రహ్మ చేత వరం పొందాడు. ఆ వరం పొందిన హిరణ్యకశిపుడు దురహంకారంతో స్వర్గం ఇంకా భూమిపైన దాడి చేశాడు. ప్రజలందరూ దేవుళ్ళని పూజించడం ఆపి తనని మాత్రం పూజించమని ఆదేశించాడు. కానీ తన కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉండేవాడు. పరమ విష్ణు భక్తుడు. అది హిరణ్యకశిపుడికి ఏమాత్రం నచ్చేది కాదు. తన కుమారుణ్ణి చంపేద్దామని ఎన్నో విధాలుగా ప్రయత్నించిన విష్ణు భక్తుడు అయిన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు చంపలేకపోయేవాడు. హిరణ్యకశిపుడు తన సోదరి హోలికని సహాయం అడుగుతాడు. హోలిక ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చేయాలని అనుకుంటుంది. దానితో ఆమె ప్రహ్లాదుని తన ఒడిలో కూర్చోపెట్టుకున్నట్టుగా ఉండి వెళ్ళి మంటల్లో దూకుతుంది. అయితే విష్ణు భక్తుడు అయిన ప్రహ్లాదుడు విష్ణుమాయతో ప్రాణాలతో బయటపడగా హోలిక మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. ఆ రాక్షసి చనిపోయిన రోజును పురస్కరించుకుంటూ హోలీ పండుగని నిర్వహిస్తారని కొందరు అంటారు. మరికొందరు శ్రీకృష్ణుడు నల్లవాడు అని రాధ చిలిపిగా తనను వెక్రించడంతో కృష్ణుడు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా ఆమె రాధకు రంగు పుయ్యాలి అని నిర్ణయించుకుంది. కృష్ణుడు, గోపికలు ఇంకా రాధ కలిసి ప్రేమతో ఈ రంగుల ఉత్సవాన్ని జరపడంతో అది హోలీగా ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను ప్రేమను తెలిపే వసంత ఋతువులో జరుపుకోవటానికి రాధాకృష్ణుల కథని కూడా ఒకటిగా చెప్తారు. ఇంకొక కథ ఏంటి అంటే, పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుందామని ప్రేమదేవుణ్ణి సహాయం కోరగా ప్రేమదేవుడు శివుడు తపస్సులో ఉండగా శివుడి పైన పూల బాణం వేశాడు. శివుడు తపస్సు భంగం కలిగించినందుకు శివుడు తన 3వ కంటిని తెరిచి ప్రేమదేవుడి శరీరాన్ని నాశనం చేశారు. ఆ తర్వాత ప్రేమదేవుని భార్య రతి కొరకు శివుడు ప్రేమదేవుణ్ణి మళ్ళీ బ్రతికిస్తారు. కానీ శరీరంతో కాకుండా మానసిక ప్రతిరూపంగా మాత్రం బ్రతికిస్తారు. ఈ సంఘటన వల్ల హోలీ రోజున భోగి మంటను వేసి ఘనంగా జరుపుకుంటారు. ఇది హోలీ వెనుక జరిగిన చరిత్రలోని వాస్తవాలు. ఇది రంగుల హోలీ అసలు చరిత్ర గురించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మరి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మీరు మా తెలుసుకోండి ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.